రైట్ సెన్సార్ బోర్డ్ సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సినిమాకి కూడా సబ్ టైటిల్స్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 15 నుంచి కూడా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అంటే వినికిడి లోపం ఉన్న వారి కోసం అని చెప్పి సిబిఎఫ్సి చెప్తోంది. సో ఇక నుంచి ప్రతి సినిమాకి కూడా సబ్ టైటిల్స్ అన్నవి తప్పనిసరి చేస్తూ సిబిఎఫ్సి తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక సినిమాల్లో సబ్ టైటిల్స్ మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక నుంచి దానిని ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిర్ణయం తీసుకుంది. పుష్ప 2 మూవీ రిలీజ్ దగ్గర నుంచి టికెట్ ధరల పెంపుపై ఒక్కటే గందరగోళం. సినిమా టికెట్ల రేట్లు పెంచేదే లేదని ప్రభుత్వం చెప్పడం, ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని సినిమాలకు మాత్రం రేట్లు హైక్ చేయడం, మరికొన్ని సినిమాలకు పెంచుకునే అవకాశం లేక రిలీజ్ కూడా డిలే అయిపోవడం, ఇలా ప్రతి సినిమాకి మరీ ముఖ్యంగా పెద్ద సినిమా రిలీజ్ ఉంది అంటే తెలంగాణలో ఒక పెద్ద గందరగోళమే కనిపిస్తోంది. అయితే ఇవన్నీ కాదు, ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచుకోవాలి అంటే 90 రోజుల ముందుగానే సంప్రదించాలి అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం జీవో ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది. పలు నిర్మాణ సంస్థల అసహనానికి కూడా ఈ నిర్ణయం కారణమైంది. అయితే 90 రోజుల రూల్పై లేటెస్ట్గా సుప్రీంకోర్టు స్పందించిన తీరు హాట్ టాపిక్గా మారింది. సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో మరో ట్విస్ట్ ఇది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టికెట్ ధరలను పెంచాలి అంటే 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో ఇవ్వాలి అని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా సుప్రీంకోర్టు నిలిపివేసింది. భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్కి ఉండడంతో సుప్రీంకోర్టు స్టేపై ఇప్పుడు నిర్మాణ సంస్థలు మాత్రం హర్షం ప్రకటిస్తూ ఉన్నాయి. మొన్న సంక్రాంతి టైంలో కూడా టికెట్ల హైక్పై పెద్ద కన్ఫ్యూజనే నడిచింది. జనవరి 9న రిలీజ్ కావాల్సిన రాజాసాబ్ సినిమా విషయంలో అర్ధరాత్రి అంటే జనవరి 8న రేట్లు పెంచుకోవచ్చు అంటూ హడావిడిగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2 రోజుల తర్వాత రిలీజ్ అయిన మనశంకరవరప్రసాద్ గారు సినిమా విషయంలో కూడా ధరల పెంపుపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకపోయినా సామాన్యులకి అందుబాటులో లేకుండా రేట్లు ఎలా పెంచుతారు అంటూ అందిన ఫిర్యాదులపై హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో ఇచ్చే ఇలాంటి జీవోల వల్ల సామాన్య ప్రేక్షకులపై భారం పడుతుంది అని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమా రిలీజ్కి 90 రోజుల ముందే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి నిర్మాతలు ప్రభుత్వాన్ని అప్రోచ్ కావాలి అని తీర్పిచ్చింది. ఇప్పుడు ఆ తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించడం చర్చనీయాంశమైంది. మరి సుప్రీంకోర్టు తీర్పుతో ఇక నుంచి వెనువెంటనే టికెట్ ధరల పెంపుపై ఉత్తర్వులు వస్తాయా? ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లబోతోంది? మా ప్రతినిధి గోపికృష్ణ వివరిస్తారు. గోపి, సామాన్య జనానికి టికెట్ రేట్ల పెంపుతో వినోదం కరువు అవుతోంది అంటే ఇప్పటికీ చాలా రచ్చ జరుగుతోంది. సామాజిక కార్యకర్తలు కూడా మరి దీనిపై సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండబోతోంది? నిర్మాణ సంస్థలు హ్యాపీగానే ఉన్నట్టా? ఈ సుప్రీంకోర్టు స్టేతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ప్రధానంగా నిర్మాణ సంస్థలు అయితే ఊపిరి పీల్చుకున్నాయి. వాళ్ళ టికెట్ రేట్లు వాళ్ళ నిర్మాణ వ్యయానికి తగ్గట్లుగా పెంచుకునే వెసులుబాటు తమకు వస్తుంది అని చెప్పి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ వినియోగదారులు, ముఖ్యంగా ఎవరైతే సినిమా చూడాలి ఫస్ట్ డే ఫస్ట్ షో అన్నట్లుగా ఎవరైతే భావిస్తుంటారో సో వాళ్ళకు మాత్రం కొంత ఇబ్బంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా టికెట్ల ధరలకు సంబంధించి నియంత్రణ అనేది ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే తోటి ముఖ్యంగా ఇటు మళ్ళీ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి నిర్మాణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, అలాగే ప్రభుత్వం కనుక దానికి అంగీకరిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ టికెట్ల ధరలు పెంపు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రేక్షకులకి ఇది కొంత చేదు వార్త అని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ముఖ్యంగా ఏది సినిమా అయినా టికెట్ ధరలకు సంబంధించి పెంచుకోవాలంటే ముందస్తుగా 90 రోజుల సమయం ముందు ముఖ్యంగా తెలియపరచాల్సి ఉంటుంది అంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ ఆదేశాలపైన మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన స్టే ఇవ్వడం జరిగింది. సో తదుపరి ముఖ్యంగా దీనికి సంబంధించిన కేసు విచారణ ఇంకా కొనసాగబోతోంది. ఇది మాత్రం ఇక్కడతో ఇది ఫైనల్ కాదు. సో ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి
ఇటు అందరూ అభిప్రాయాలను తీసుకుని ఎవరైనా సరే సినిమా టికెట్ల ధరలకు సంబంధించి నిర్మాణ సంస్థకి ఎంత వ్యయమైంది, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, సో వీటన్నిటికి సంబంధించి దాని ఆధారంగానే టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ 90 రోజుల ముందు కనుక వాళ్ళు చెప్పినట్లయితే కనుక సో దానికి అనుగుణంగా వాళ్ళు సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ముఖ్యంగా ఉండేది. కానీ అటువంటి నిర్ణయం వల్ల నిర్మాణ సంస్థలపైన ప్రభావం పడుతుంది అంటూ నిర్మాణ సంస్థలు హైకోర్టు తీర్పును అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటు మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సో ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపైన నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ, తదుపరి ఆర్డర్స్ దీనికి సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎస్, మళ్ళీ 4 వారాల్లో కేసు విచారణ ఉండే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ముఖ్యంగా సినిమా టికెట్ల నిర్ణయానికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఏ విధంగా వ్యవహరించబోతోంది, అలాగే ఇటు నిర్మాణ సంస్థలకు సంబంధించిన వాదనలు కూడా ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి చిత్ర పరిశ్రమలకు సంబంధించి ముఖ్యంగా నిర్మాణ సంస్థలకు సంబంధించిన వాదనలు కూడా సమగ్రంగా సుప్రీంకోర్టు వినే అవకాశం ఉంది. సో సమగ్ర వాదనల తర్వాతే దీనిపైన తుది ఉత్తర్వులను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది తాత్కాలికంగా మధ్యంతర స్టేగా మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆలోపు ఇప్పుడు రాబోయే కాలంలో రిలీజ్ అయ్యే ఇప్పుడు రాన్న కొద్ది రోజుల్లో రిలీజ్ అయ్యే మూవీస్కి ఏమైనా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు స్టే ఆధారంగా వాళ్ళు ముఖ్యంగా టికెట్ ధరలు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇటు మధ్యంతర స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి సో దాన్ని పరిశీలించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ గోపి. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ ఇన్వైట్స్ పేరుతో ఈ ప్రాజెక్టుపై మరి కాసేపట్లో ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రెజెంటేషన్ లో భాగంగా ప్రాజెక్టు సమగ్ర స్వరూపం, భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మేధావులను కూడా ఆహ్వానించింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మూసీ ప్రాజెక్టు పేరుతో 10,017 ఇళ్లు కూల్చబోతున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అసలు మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధమైందా అని ప్రశ్నించారు. మూసీ బాధితులకు అండగా ఉంటామన్న బీజేపీ దీనిపై తమ వైఖరింటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళన, సుందరీకరణ, పునర్జీవమా? ఏది? మరి ఒకవైపు మీరు యాత్ర చేస్తున్నారు, నిద్ర చేస్తున్నాము, దీనికి వ్యతిరేకమని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొక వైపు రాజ్నాథ్ సింగ్ గారు దీని శంకుస్థాపనకు వస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏది నిజం? బీజేపీ మూసీ బాధితుల పక్షాన ఉంటుందా, ఈ దోపిడీ చేస్తున్న రేవంత్ రెడ్డి పక్షాన ఉంటుందో కూడా ప్రజలకు క్లారిఫై చేయాలి. ప్రజలకు పక్షాన నేను బీజేపీని కూడా అడుగుతా ఉన్నా. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అయితే పేదల ఇళ్లు కూల్చొద్దని తెలిపారు. గాంధీ సరోవర్తో 4,000 కోట్లు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళన చేపడతామన్నారు. మేము ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కానీ, ప్రక్షాళన కానీ, మూసీ క్లీనింగ్ కానీ, హైదరాబాద్ సిటీ బ్యూటిఫికేషన్ కానీ మేము వ్యతిరేకం కాదు. మేము దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. రేపు మీ అధికారంలో వస్తే కూడా ఇంకా బ్యూటిఫై ప్రయత్నం చేస్తాము. కానీ బీదవాడ ఇల్లు కూడగొట్టడము మీరు చేస్తుంది ఏంది? హైడ్రా ద్వారా ఎంతమంది ఇల్లు కూడగొడుతున్నారు? హైడ్రా ఓన్లీ ఎవరెవరు ఇల్లు కూడగొడుతున్నారు? మీరు మజ్లీస్ వాళ్ళ ఇల్లు ఏమైనా కూడగొట్టారా? అది మాట్లాడరు మీరు. ఈ ప్రాజెక్టు గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం ఇవ్వబోతున్న ప్రెజెంటేషన్ ఎంతసేపు ఉండొచ్చు? ఎవరెవరు హాజరవుతున్నారు? ఇదొక కీలకమైన మూవ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన మొత్తం ప్రాసెస్లో కూడా దీన్ని ఒక క్రూషియల్ రోల్గానే చూస్తున్నారు. చాలా వరకు చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి సీఎం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మూసీ ఇన్వైట్స్ పేరుతో మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. తాజ్ కృష్ణాలో మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. దీనికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. దాంతోపాటుగా ఎంపీలు, పర్యావరణవేత్తలు, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరినీ దీనికి ఇన్వైట్ చేశారు. సో ఏ విధంగా ఉండబోతుంది, మూసీ సుందరీకరణ చేస్తే ఏ రకంగా ఉండబోతుంది అనేది పీపీటీ రూపంలో పూర్తి స్థాయిలో ఇదివరకు అధ్యయనం చేసిన లండన్ ఏథెన్స్ నది కానీ మిగతా సియోల్కు సంబంధించి సౌత్ కొరియా సియోల్లో చేసిన చంగీచియాన్ రివర్ కానీ, హ్యాన్ రివర్ ఫ్రంట్ కానీ, హ్యాన్ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిన
ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. సో ఏ రకంగా నదీ తీర పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయవచ్చు, దాంతోపాటుగా మూసీ పునర్జీవనంలో ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది గాంధీ సరోవర్ని ఏర్పాటు చేయడం. గాంధీ సరోవర్ ఏర్పాటు చేస్తే ఏ రకమైన బ్యూటిఫికేషన్ అక్కడ వస్తుంది, దానివల్ల ఏ రకంగా వాటర్ అక్కడికి వస్తుంది, వాటర్ ప్రవహిస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక గ్రాఫిక్స్ రూపంలో చూపించబోతున్నారు. ఫ్యూచర్ అంతా ఏ విధంగా ఉండబోతుంది, నైట్ బజార్లు, నైట్ వ్యూ ఎలా ఉండబోతుంది, వీటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దాంతోపాటుగా రిహాబిలిటేషన్ కూడా ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా రిహాబిలిటేషన్ చేయబోతున్నారు, వీరందరినీ కూడా పునరావాసం కింద ఎక్కడికి తరలించబోతున్నారు, ఎందుకు ఆందోళన పడుతున్నారు అనే అంశాన్ని కూడా వివరించబోతున్నారు. మొన్న మహిళా దినోత్సవం రోజున సీఎం ఒక క్లారిటీ ఇచ్చారు. కొన్ని అపార్ట్మెంట్స్ పోతున్నాయి, అపార్ట్మెంట్స్ని కూలగొడుతున్నామని ప్రచారం చేస్తున్నారు. కాకపోతే వారికి సరైన పునరావాసం ఇచ్చిన తర్వాతనే, వారిని కన్విన్స్ చేసిన తర్వాతనే అక్కడ నుంచి తరలిస్తాం. సో వారిని కూడా కన్విన్స్ చేసే పనిలో ఉన్నామని చెప్తున్నారు. సో ఆ కన్విన్స్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ పీపీటీని ప్రభుత్వం తీసుకుంది. సో దీంట్లో ఎన్ని కోట్ల మేర ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా 4,000 కోట్లు 5,000 కోట్లు దారిమలుతున్నాయన్నట్టు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఎంత మేర దీనికి ఖర్చు వస్తుంది, యాజ్ పర్ ద డిపిఆర్ ఏ మేర కోట్ చేయొచ్చు, గాంధీ సరోవర్కి ఎంత ఖర్చు వస్తుంది, 21 కిలోమీటర్ల స్ట్రెచ్ని డెవలప్ చేయాలి, దాంతోపాటుగా మంచినీటిని దానిలో నింపాలి అని అంటే ఎంత ఖర్చు వస్తుంది, ఫస్ట్ ఈ 21 కిలోమీటర్స్ మేర అభివృద్ధి చేసి దీన్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేలా చేసి మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి మిగతా మూసినంతా కూడా ఇలానే ప్రక్షాళన చేయాలి, ఇలానే రీజనరేషన్ చేయాలి అనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో సో దానికి అంతరికి కూడా ఎలా ఉండబోతుంది, ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ రకంగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో పీపీటీ ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు వివరించబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన అధికారులు, ఆర్కిటెక్ట్స్ కూడా దీనిలో పాల్గొనబోతున్నారు. మొత్తానికైతే ఈరోజు జరిగే సమావేశం ఒక పూర్తి స్థాయిలో మూసీకి సంబంధించిన ఒక క్లియర్ పిక్చర్ అయితే తేనుంది. సంధ్య. రైట్ ప్రభాకర్. ఇక కావాల్సినంత గ్యాస్ ఉంది, ఎలాంటి ఆందోళన అవసరం లేదంటోంది తెలంగాణ ప్రభుత్వం. అపోహల్ని అడ్డు పెట్టుకుని బ్లాక్ చేస్తే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పింది. జిల్లాల్లో సమన్వయ కమిటీలతో తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలంటూ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అధికారుల్ని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలు, ఆశ్రమాలకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో 1,29,00,000 కనెక్షన్లుండగా ప్రతిరోజు 2,50,000 సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా అవుతుందన్నారు. రాష్ట్రంలో బాట్లింగ్ ప్లాంట్లో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదన్నారు మంత్రి. బ్లాక్ మార్కెటింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని మంత్రి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్. యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్కి సంబంధించిన ఇష్యూ సామాన్యుని పైన గుదిబండలాగా మారిందని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం. టీవీ9 కూడా అనేక కథనాలని ప్రసారం చేయడం జరిగింది. నిఘాలో కూడా టీవీ9 నిఘాలో కూడా అనేక విస్తుపోయే నిజాలని కూడా చూసాం. ఈ డొమెస్టిక్ సంబంధించిన కాకుండా కమర్షియల్కి సంబంధించినటువంటి సిలిండర్ల పైన చాలా వరకు బ్లాక్లో అమ్మడం కావచ్చు, ఇప్పటికే చాలా హోటల్స్ కావచ్చు, అలాగే రెస్టారెంట్స్ కావచ్చు, అన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా ఈ గ్యాస్ లేక కూడా వంట చేయలేని పరిస్థితుల్లో మూసేసిన పరిస్థితులు మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో అటు ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర కూడా కాంగ్రెస్కి సంబంధించిన విపక్షాలు మొత్తం కూడా ఈ ఎల్పీజీకి సంబంధించిన దానిపైన అనేకమైన కార్యక్రమాలు చేస్తూ, నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ సర్కారు కూడా టీవీ9లో వచ్చినటువంటి కథనాలకు స్పందిస్తూ కూడా నిన్న ఈరోజు ఒక మీటింగ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సపరేట్గా ఈ గ్యాస్కి సంబంధించినటువంటి ఏజెన్సీలు అన్నింటితో కలిపి సపరేట్గా గంటన్నర పాటు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో గ్యాస్కి సంబంధించినటువంటి అన్ని విషయాల రిపోర్ట్స్ కూడా తెప్పించుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. దీంట్లో అనేక మాటలు కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా గ్యాస్కి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఎలాంటిది లేదు, డొమెస్టిక్ సంబంధించిన దానిపైన పూర్తి క్లారిటీతో ఉన్నాం, అన్ని అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే కమర్షియల్ సంబంధించిన దానిపైన కూడా ఆయన మాట్లాడుతూ ఏదైతే
మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, లేకుంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు కావచ్చు, దీనివల్ల అటు మిగతా బ్లాక్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. డీలర్లు కూడా కొంత బ్లాక్ చేస్తూ కూడా అమ్ముతున్న నేపథ్యంలో వాటన్నిటిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. 810 కేంద్రాల నుంచి ఇప్పటికే గ్యాస్కి సంబంధించినటువంటి ఉత్పత్తి కొనసాగుతుంది, డెలివరీ కొనసాగుతుంది. అలాగే జిల్లాలకు సంబంధించిన దానిపైన అన్ని ప్రాంతాల్లో, అన్ని కేంద్ర ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో సపరేట్గా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ కొరత రాదని చెప్పి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి, కమర్షియల్కి సంబంధించిన దానిపైన ఉన్నటువంటి ఈ బ్లాకేజ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా త్వరలోనే తొలగిస్తామని చెప్పి, డొమెస్టిక్ సంబంధించినటువంటి ఎలాంటి సమస్య కూడా రాదని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే బ్లాక్లో అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బ్లాక్ చేయకుండా కూడా వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ గ్యాస్కి సంబంధించిన దానిపైన ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో కూడా ఉండవని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా డొమెస్టిక్ సంబంధించిన దానిపైన కూడా ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది. యుద్ధం ఇలానే కొనసాగితే ఖచ్చితంగా గ్యాస్ భవిష్యత్తులో దొరకదు అనే ఉద్దేశంతో కూడా చాలా మంది ముందుగానే బుక్ చేసుకుంటున్న నేపథ్యం చూసాం. ఇప్పటికే కేంద్రం నుంచి అనేక ఆంక్షలు కూడా విధించడం జరిగింది. 45 డేస్కి సంబంధించిన దానిపైన జిల్లా ఏదైతే పల్లెటూళ్ళలో ఉంటుందో అక్కడ 45 డేస్ తర్వాత బుక్ చేసుకోవాలని చెప్పి, అలాగే ఇటు అర్బన్ ఏరియాకి సంబంధించిన దానిపైన 25 డేస్ తర్వాత బుక్ చేసుకోవాలని కూడా ఒక ఆంక్షలు కూడా విధించిన నేపథ్యం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా టీవీ9లో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, నిఘాలో కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి తెలంగాణ సర్కార్ సపరేట్గా దీనిపైన దృష్టి పెట్టిన పరిస్థితి మనకు కనిపించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపరేట్గా మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్యాస్కి సంబంధించినటువంటి ఎలాంటి కొరత లేదు, భవిష్యత్తులో రానియకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మూవింగ్ ఫార్వర్డ్, తెలుగు రాష్ట్రాల్లో జనాన్ని గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. అనేక చోట్ల ఏజెన్సీల దగ్గర జనాలు బారులు తీరారు. హోటళ్లు గ్యాస్ లేక మూతపడుతున్నాయి. దీనికి తోడు కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోంది. అయితే అధికారులు సైతం ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు. హోటళ్లలో వాడుతున్న డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. అక్రమ నిల్వ ఉంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 50 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన దాడుల్లో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 34 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాపై సూర్యాపేట పోలీసులు సైతం కొరడా జుల్పించారు. అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పై కూడా దాడి చేశారు. 20 కమర్షియల్, 20 డొమెస్టిక్ సిలిండర్లు, ఫిల్లింగ్ పరికరాలు సీజ్ చేశారు. విశాఖ గాజువాకలో పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ గా వాడుతున్నట్లుగా గుర్తించి 17 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేశారు. అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్లో హోటల్స్ పై దాడులు నిర్వహించారు అధికారులు. ఇక సత్యసాయి జిల్లా ధర్మవరం పెనుగొండలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్స్ లో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి కాజా అందుబాటులో ఉన్నారు. కాజా, ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, కేంద్రం ఆల్రెడీ నిల్వలు ఉన్నాయని చెప్తుంది. 2, ఎక్కడికక్కడ హోటల్స్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ సిలిండర్లు తెచ్చుకుని పెట్టుకున్నారు. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, వాళ్ళు ఉంచుకోవడానికి కూడా. ఎక్కడైతే ఎక్కువ సిలిండర్స్ ఉన్నాయో అక్కడ దాడులు నిర్వహించారని చెప్తున్నారు. అసలు ఎక్కడెక్కడ దాడులు చేశారు, ఎంతవరకు సీజ్ చేశారు? ఖచ్చితంగా గ్యాస్ వినియోగంలో 2 అంశాలు. ఒకటి కమర్షియల్ గ్యాస్ వినియోగం, రెండోది డొమెస్టిక్ గ్యాస్ వినియోగం. కమర్షియల్ గ్యాస్ పూర్తిగా ఈ ఏదైతే హోటల్స్, రెస్టారెంట్ ఉంటాయో దీంతోపాటు కమర్షియల్గా వాడకాలు చేసే దాంట్లో మాత్రమే ఆ నాన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ని వాడాల్సి వస్తుంది. మరోవైపు ఈ డొమెస్టిక్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో ఇవి గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి వస్తుంది. దీన్ని కమర్షియల్గా వాడితే మాత్రం చట్ట ప్రకారంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల డొమెస్టిక్ అంటే కమర్షియల్ గ్యాస్ కొరత నేపథ్యంలోని కొన్ని ఏజెన్సీలు సప్లై కూడా నిలిపేసిన నేపథ్యంలోని డొమెస్టిక్ గృహ అవసరాలకు వాడే ఈ గ్యాస్ బండ్లు ఏవైతే ఉంటాయో దాన్ని కమర్షియల్గా వాడేందుకు కూడా చాలామంది వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ డొమెస్టిక్ ఇవ్వాల్సిన గ్యాస్ కూడా బ్లాక్ అయిపోతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖలో నిన్న ఈరోజు దాడులు నిర్వహించారు. సివిల్ సప్లైస్ అధికారులు ప్రత్యేకంగా కలెక్టర్ ఆదేశాలతో బృందాలుగా వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించిన సోదాల్లో నిన్న దాదాపుగా 34 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇది నాన్ డొమెస్టిక్కి అంటే కమర్షియల్గా వినియోగిస్తున్నట్టుగా గుర్తించి హోటల్స్, రెస్టారెంట్ల వద్ద సీజ్ చేశారు. అక్కడ కేసులు బుక్ చేశారు. దీంతోపాటు ఈరోజు గాజువాక ప్రాంతంలో ప్రత్యేకంగా సోదాలు నిర్వహించిన అధికారులు హోటల్స్ అలాగే మిగతా రెస్టారెంట్ల వద్ద నాన్ డొమెస్టిక్ సిలిండర్లుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లని కమర్షియల్గా వినియోగిస్తున్నట్టు కూడా గుర్తించి ఈరోజు కూడా 17 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. వాళ్ళపై ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955 ప్రకారం కేసులు కూడా బుక్ చేశారు. ప్రధానంగా ఇప్పుడు కమర్షియల్ అంటే డొమెస్టిక్కి అవసరమైనంత గ్యాస్ ఉంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 8.89 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం 20,000 వరకు గ్యాస్ సరఫరా జరగాల్సి ఉంది. అయితే
గత 2-3 రోజులుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీలకు రోజు 3 లోడుల లారీలతో గ్యాస్ సిలిండర్లు వచ్చేవి. అయితే నిన్న మొన్నటి నుంచి మాత్రం ఆ లోడ్ల సంఖ్య మాత్రం 1కి చేరుకుంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు విశాఖ జిల్లా వ్యాప్తంగా 70,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, అలాగే IOCL, BPCL, HPCL సంబంధించి 70,000 గ్యాస్ కనెక్షన్లు కమర్షియల్ ఉన్నాయి. దీంతోపాటు 8.89 లక్షల వరకు ఈ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 20,000 వరకు సరఫరా డొమెస్టిక్ అవసరాలకు జరుగుతుంది. అయితే ఇది ఏదైతే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత గ్యాస్ యుద్ధం కారణంగా గ్యాస్ ఇక దొరకదేమో అనుకున్న తర్వాత వినియోగదారులు చాలా వరకు ఒక భయాందోళనలు రేగే. దీంతో ఒక్కసారిగా బుకింగ్స్ అంటే 2 సిలిండర్లు ఉన్నవారు గ్యాస్ ఉన్నా సరే ఇంకొక గ్యాస్ సిలిండర్ బుక్ చేయడంతో ఒక్కసారిగా ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చి గ్యాస్ ఈ ఏజెన్సీల వద్ద బారులు తీరే పరిస్థితి. కాసేపటి వరకు భారీగా వీళ్ళు గృహ అవసరాల కోసం వినియోగిస్తున్న వారంతా కూడా వచ్చి బారులు తీరారు. వాళ్ళు లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో అడుగుతున్నారు. అయితే గతంలో ఒకసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే కేవలం 1 రోజు 2 రోజుల వరకు ఆ డెలివరీ జరిగేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కాస్త సప్లై కూడా తగ్గింది, ఫిల్లింగ్ కూడా తగ్గిన నేపథ్యం, కొరత లేకపోయినప్పటికీ ఫిల్లింగ్ అంటే కాస్త తగ్గిన నేపథ్యంలోని ఇక్కడ ఆయా డొమెస్టిక్ సిలిండర్లు కూడా దాదాపుగా 3 నుంచి 4 రోజుల వరకు ఈ డెలివరీ సమయం పడుతుంది. కాబట్టి దీంతో ఒకసారిగా అందరూ కూడా గ్యాస్ బండ్లు పట్టుకొని గ్యాస్ ఏజెన్సీలు వరకు చేరుకున్నారు. చూడొచ్చు ఇక్కడ వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా పెద్ద ఎత్తున వచ్చి గ్యాస్ సిలిండర్లతో వచ్చి ఇక్కడ పడిగాపులు కాసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఇవన్నీ కూడా డొమెస్టిక్ అవసరాలకు వినియోగించే ఈ సిలిండర్లన్నీ కూడా తీసుకొచ్చి గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు అక్కడ ఆన్లైన్లో బుకింగ్ జరగట్లేదు, అక్కడ కూడా స్టక్ అయిపోతుంది, సర్వర్ కూడా ప్రాబ్లం వస్తుంది. మరోవైపు ఇక్కడ భారీ స్థాయిలో గ్యాస్ ఇక దొరకదేమో యుద్ధం వల్ల అని వీరంతా కూడా వచ్చి పడిగాపులు ఏజెన్సీల వద్ద కాస్తున్నారు. అయితే మరోవైపు సివిల్ సప్లై అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఈ డొమెస్టిక్ గ్యాస్ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఇంకా ఇది ఎంతకాలం ఈ సమస్య ఉంటుందని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు ఏదైతే బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నట్టు ఏదైతే కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నారో వాళ్ళపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించి కేసులు బుక్ చేసి ఆయా గ్యాస్ సిలిండర్ కూడా సీజ్ చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా ఎటువంటి అవకతవకలు పాల్పడితే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఒకవైపు కలెక్టర్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చారు. దీంతోపాటు IOCL, BPCL, దీంతోపాటు HPCL సంబంధించి ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేసి ఎక్కడైనా ఈ గృహ అవసరాలకు వినియోగించే ఈ సిలిండర్లు ఎక్కడైనా కమర్షియల్గా వాడితే వెంటనే తమకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 2 వారాలు గడిచింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి ముడి చమురు ధరలు భగ్గుమనడమే కాదు స్టాక్ మార్కెట్స్ లో కూడా రక్తపాతం కొనసాగుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు నేల చూపులు చూస్తూ ఉన్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ 488 పాయింట్లు క్రాష్ అయి 23,187 మార్క్ దగ్గర ముగిసింది. ఇది 2.06% కోత. బ్లాక్ ఫ్రైడే దెబ్బకు ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద గాల్లో కలిసిపోయింది. దాదాపు 2,600కు పైగా షేర్స్ నష్టాల్లో కూరుకుపోయాయి. 400కు పైగా షేర్స్ ఏకంగా 52 వారాల కనిష్టానికి పడిపోయి ఇన్వెస్టర్స్ ను వణికించాయి. ఇక మెటల్, ఆయిల్, పబ్లిక్ సెక్టర్, యూనిట్ సెక్టర్ల షేర్స్ కైతే ఏకంగా 3 నుండి 5% వరకు భారీ గండిపడింది. ఈ వారం మొత్తం సెషన్స్ లో 10వ తేదీ మంగళవారం మాత్రమే 0.82% కోలుకుని స్థిమితపడింది BSE సెన్సెక్స్. మిగతా రోజుల్లో సగటున 1.4% నష్టపోతూనే వస్తోంది. ఇవాళైతే ఏకంగా 1.93% కుంగిపోయింది. నిఫ్టీ అయితే ఈ వారం మొత్తం మీద ఏకంగా 1,300 పాయింట్లు నష్టపోయింది. దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకుంది ఇన్వెస్టర్స్ సొసైటీ. విదేశీ ఇన్వెస్టర్స్ కేవలం ఈ ఒక్క నెలలోనే ఏకంగా 46,000 కోట్ల రూపాయల విలువైన షేర్స్ ను తెగ నమ్మేశారంటే నెగటివ్ సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు క్రూడ్ ఆయిల్ ధరలు మంటెక్కిపోతూ ఉన్నాయి. 4 రోజుల గ్యాప్ లో రెండోసారి $100 దాటి ట్రేడ్ అవుతోంది బ్యారెల్ ముడి చమురు ధర. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ సెంచరీకి దిగిరానంటోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమై 92.80కి పడిపోవడం మదుపర్లను ఇంకా బెంబెలెత్తిస్తోంది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు. సో సుకుమార్, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 60,000 కోట్లకు పైగా కొనుగోళ్లు చేసిన మార్కెట్స్ లో పానిక్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకని చిన్న ఇన్వెస్టర్స్ ఈ సమయంలో అసలు ఏం చేయాలి? ఈ పతనం ఏ స్థాయి వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? నేత్ర, ముఖ్యంగా మనకి ఈ వారం మొదలవగానే బ్లాక్ మండే, ఈరోజు బ్లాక్ ఫ్రైడే కింద స్టాక్ మార్కెట్లు పర్ఫామ్ చేయడం జరిగిందంటే దాదాపు మనం కనుక చూస్తే యుద్ధం మొదలైన దగ్గర నుండి 45 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల డబ్బు మనకి బుగ్గిపాలైనట్టుగా చాలా స్పష్టంగా లెక్కలు బట్టి తెలుస్తున్నాయి. మరోవైపు చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఇష్యూస్ వల్ల జాబ్స్ పోతాయని చెప్పి వాళ్ళ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇప్పటివరకు మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటినన్నింటినీ కూడా
ఆపుకుంటున్న పరిస్థితి నుండి ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కూడా కిందికి రావడంతో రాబోయే రోజుల్లో మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి పానిక్ అవుతున్నారు. మరోవైపు ముఖ్యంగా మన మార్కెట్లు డౌన్ సైడ్కి రావడానికి కారణం ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇప్పటి వరకు కనుక మనం గమనిస్తే నిన్నటి వరకు ఉన్న డేటా కనుక చూస్తే దాదాపు 46,167 కోట్ల రూపాయలని క్యాష్ మార్కెట్స్లో అమ్మడం జరిగింది. దీనికి తోడు మరోవైపు మన డొమెస్టిక్ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు కొంటున్నప్పటికీ కూడా మార్కెట్ల డౌన్ ట్రెండ్ని ఎవరు అడ్డుకట్టవేయలేని పరిస్థితిగా ఉంది. అదే కాకుండా మనకి రాబోయే 2-3 రోజులు కూడా మార్కెట్స్ ఇదేలాగా పర్ఫామ్ చేసి అంటే నెక్స్ట్ వీక్ కూడా ఇదేలాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ మెయిన్గా మార్కెట్ వాలటైలిటీ ఎందుకు ఉంది అంటే ప్రతిరోజు ట్రంప్ ఒక్కొక్క నిర్ణయాన్ని చెప్తూ ఉండడం, ఒకరోజు యుద్ధం చేస్తామని చెప్పడం, మరుసటి రోజు యుద్ధం ఆగిపోతుందని చెప్పడం, ఇలాంటి వాలటైలిటీలో ఎక్కువగా ఇన్వెస్టర్లు నష్టపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ సుకుమార్.